రేవంత్ సర్కార్పై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ పౌర సరఫరాల శాఖలోనే జరిగిందని ఆరోపించారు. ఈ శాఖలో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాం నుంచే ఈ శాఖ అవినీతి ఆరోపణలకు అక్రమాలకు అడ్డాగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రైతుల వద్ద ధాన్యం సేకరించి ఎఫ్సీఐకి అప్పగించేందుకు మధ్యవర్తిగా ఉండే ఈ శాఖ ఎందుకు నష్టాల్లో ఉందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. కాళేశ్వరం విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని, పౌర సరఫరాల శాఖలో అవినీతిపై విచారణ కాళేశ్వరం వల్లే మిగిలిపోవద్దన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అయినా పరిస్థితి మారుతుంది అనుకుంటే అదే పరిస్థితి కొనసాగుతుందని ఫైర్ అయ్యారు. అక్రమాలకు అడ్డగా ఇవాళ పౌర సరఫరాల శాఖ మారింది. కాళేశ్వరం తర్వాత అతి పెద్ద స్కామ్ జరిగిందంటే ఈ డిపార్ట్మెంట్లోనే. గతం నుంచి కూడా ఈ డిపార్ట్మెంట్లో అతి పెద్ద స్కామ్ జరిగింది. ఇలా ప్రొక్యూర్మెంట్ విషయంలో కూడా అసలు ఈ శాఖ నష్టాల్లో ఎందుకుందో ఇప్పటికీ అర్థం కాదు. సివిల్ సప్లై చేయాల్సిన బాధ్యత ఏంది? రైతుల దగ్గర పంట కొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మధ్యవర్తితో మాత్రం వహించాలి. రైతుల దగ్గర తీసుకొని ఎఫ్సీఐకి అప్పయ్యాలి. మరి నష్టాలు ఎందుకు ఉంటుంది శాఖ? దాదాపు నాకు తెలిసి 50,000 కోట్ల రూపాయలు అప్పులున్నది వాళ్ళ సివిల్ సప్లై శాఖ. 10,000-11,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. నష్టాలు ఎందుకు ఉంటుంది వాళ్ళ? నష్టాల్లో ఉండడానికి కారణమైంది. దేనికి నష్టమైంది? దేనివల్ల నష్టపోయింది? మీరు మధ్యవర్తిత్వం వహిస్తే నష్టపోతుందా? ఇవాళ ఈ అప్పులకు మిత్తి ఎవరు కట్టాలి? ప్రజాధనమే. మళ్ళా అరే మీరు అక్కడ తీసుకొని ఇక్కడ ఇవ్వడానికి మీకు నష్టాలు ఎందుకు వస్తుంది? ఈ పెద్ద స్కామ్ ఇది గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా స్కామ్ జరిగిందో సేమ్ అదే పందాను కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నాయకులు ప్రోత్సహిస్తున్నారు. అవినీతి